నమస్తే, వెల్కమ్ టు రైట్ యాంగిల్. ఆపరేషన్ సింధూర్ సీజ్ ఫైర్ ప్రకటించడానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గగ్గోలు పెడుతోంది. కానీ నిజానికి ఇది సీజ్ ఫైర్ కాదు, ఇది పాజ్ మాత్రమేనని భారత ప్రభుత్వం కరాఖండిగా చెప్పింది. నిజానికి ఇది కేవలం ఊరికే మాట్లాడిన మాట కాదు. ఇది ఆపరేషన్ సింధూర్ని ఆపేశాము, పూర్తిగా ఆగిపోయింది అని చెప్పకుండా ఇది కేవలం పాజ్ మాత్రమే, ఇది కంటిన్యూ అవుతుంది అనే స్పష్టమైన మెసేజ్ని ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చారు. అండ్ మరొక వైపు భారతదేశంలోని మిగతా అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలతో ఒక డెలిగేషన్ని ఆయా దేశాలకు పంపించి భారత వాణిని అక్కడ వినిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ రెండిటి వెనుక ఒక చాలా కీలకమైనటువంటి ఒక వ్యూహం ఉంది అనేది ఈ మధ్య జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలను చూస్తే అర్థమవుతోంది. అదేంటంటే, నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ ఆపరేషన్ సింధూర్ కి పాజ్ మాత్రమే ప్రకటించాను అని చెప్పడం వెనక కారణం కూడా ఉంది. అదేంటంటే, వెస్ట్రన్ బార్డర్ లో అంటే పాకిస్తాన్ కి సరిహద్దుల్లో ఉన్నటువంటి ప్రాంతంలో కావచ్చు, అటు కశ్మీర్లో కావచ్చు, ఎల్ఓసిలో కావచ్చు, పాకిస్తాన్ మనల్ని ఏమీ చేయలేని పరిస్థితిలో ఉంది. మనల్ని ఎంత మనపైన దాడి చేయాలని ప్రయత్నించినా మనం చాలా సమర్థవంతంగా తిప్పికొట్టాం. కానీ పాకిస్తాన్ ఊరికే ఉండకుండా ఇప్పుడు ఈస్ట్ నుంచి మనపైన దాడి చేయడానికి ప్రయత్నం చేస్తుందేమో అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. పాకిస్తానే చేస్తుందా అంటే పాకిస్తాన్ కాదు, అసలు శత్రువు చైనా ఈరోజు భారత్ని అష్టదిగ్బంధనం చేసే ఒక ప్రయత్నం కూడా చేస్తోంది. ఓవైపు పాకిస్తాన్ నుంచి, ఇంకోవైపు బంగ్లాదేశ్ నుంచి, మరొక వైపు నేపాల్ నుంచి, ఇంకోవైపు మయన్మార్ నుంచి కూడా భారత్ పైన ఒక ఈ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఈశాన్య రాష్ట్రాల్లో అస్థిరతను క్రియేట్ చేసి మన సిలిగురి కారిడార్, ఆ చికెన్ స్నేక్ ని కట్ చేసి ఆ 7 రాష్ట్రాలని కబళించాలనే ఒక ప్రయత్నం కూడా చేస్తున్నట్టుగా ప్రస్తుతం మనకు పరిణామాలు చూస్తే అర్థమవుతుంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ ఈ ఆపరేషన్ సింధూర్ని కొనసాగిస్తున్నట్టుగానే ప్రకటించారు. అండ్ ఇంకా తీవ్రంగానే రాబోయే రోజుల్లో యుద్ధ పరిణామాలు ఉండబోతున్నాయన్న సంకేతాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ లోపలే ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల ఏరివేత ప్రక్రియ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో అటు సూడో సెక్యులర్లు, లేకపోతే మేధావుల పేరిట, పౌర హక్కుల సంఘాల పేరిట చాలా మంది భారత ప్రభుత్వంపై ఒక ఒత్తిడి తెచ్చే ఒక ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అంతర్గతంగా ఉన్న శక్తులు ఓవైపు మనకు వ్యతిరేకంగా నిలబడే అవకాశం ఉన్న నేపథ్యంలోనే ఈ డెలిగేషన్ పేరిట అఖిల పక్షాల్లోని జాతీయవాద సమూహాన్ని కొంత పటిష్టపరిచి భారతదేశం అంతా ఒకటే అనే ఒక అభిప్రాయాన్ని ప్రోధి చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ వ్యూహం నడుస్తున్నట్టుగా కనబడుతోంది. సో అందుకే ఈ అఖిలపక్షం అనగానే నిజానికి ఆయా పార్టీల స్టాండ్స్ ని మాత్రమే తీసుకోకుండా దేశం అనే ఒక స్టాండ్ ని తీసుకునే విధంగా వాళ్ళందరినీ కూడా ఒక సమ్మతి సృష్టి చేస్తున్నారు నరేంద్ర మోదీ. సరే, కొన్ని పరిణామాలను ఇందాక నేను అన్నాను. అసలు ఎందుకు ఇంత సీరియస్ గా నేను అష్టదిగ్బంధనం చేస్తోంది చైనా అని అనే మాటని ఉపయోగించాను అనే దానికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు ఉన్నాయి. వాటి గురించి తెలియజేస్తాను. అంతకంటే ముందు నేషనలిస్ట్ హబ్ మనసా వాచా కర్మణ దేశ హితం కోసం అహరహము తపిస్తూ ముందుకు సాగుతోంది. జాతీయవాద జర్నలిజాన్ని మీకు అందిస్తోంది. ఈ జాతీయవాద జర్నలిజం అనే మాట కంటగింపుగా చేసుకునే చాలా మంది ఈ ఛానల్ని అడ్డుకునే ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే మన వ్యూవర్షిప్ ని కూడా తగ్గించే ఒక కుట్ర జరుగుతోంది. ఈ నేపథ్యంలో నిజానికి మాకు ఆర్థిక స్వావలంబనను కలిగించే విధంగా కొంతమంది వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ ఈ నేషనలిస్ట్ హబ్ వీడియోస్ లో చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒజస్కా అనే సంస్థ కూడా నేషనలిస్ట్ హబ్ తో టైఅప్ అయి కొలాబరేట్ చేసుకొని రైట్ యాంగిల్ కావచ్చు, మిగతా కార్యక్రమాలు కావచ్చు స్పాన్సర్ చేస్తూ నేషనలిస్ట్ హబ్ కి ఒక ఆర్థిక స్వావలంబనని కలిగించే ప్రయత్నం చేస్తోంది. సో ఓజస్కా ప్రోడక్ట్స్ ని మీరు కూడా చూడండి. www.ojaska.com వెబ్సైట్ లోకి వెళ్ళి అనేక వ్యాధులకి చికిత్సా మార్గాలు అండ్ ఉత్పత్తులు వారు తీసుకొచ్చారు. నానో టెక్నాలజీని ఉపయోగించి అండ్ ఆయుర్వేదాన్ని మేళవించి చేసినటువంటి అద్భుతమైన ఉత్పత్తులు ఉన్నాయి. వాటి గురించి తెలుసుకుని అవసరమైతే వాటిని వాడే ప్రయత్నం కూడా చేయండి. ఇక ఇందాక నేను చెప్పినటువంటి టాపిక్ లోకి వెళతాను. రైట్ యాంగిల్లో ఈ రోజు మనం మాట్లాడుతున్న దాంట్లో నార్త్ ఈస్ట్ ని పూర్తిగా ఫ్లేరప్ చేసే ఒక ప్రయత్నం జరుగుతోంది అని ఇందాక నేను చెప్పాను. కొన్ని ఉదంతాలు నేను మీకు స్పష్టం చేస్తాను. ఈ మధ్యనే ఒక రిపోర్ట్ వచ్చింది. అదేంటంటే, జైషే మహమ్మద్, పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ మయన్మార్ లోని ముజాహిదీన్లకి సపోర్ట్ చేస్తూ వాళ్ళకి ఆర్థికంగా కూడా వాళ్ళకి ఫండ్స్ పంపిస్తోంది అనేది ఒక విషయం. అండ్ మయన్మార్ లో అస్థిరతని వాళ్ళు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. మయన్మార్లో రోహింగ్యాలకు సంబంధించిన బెడద విపరీతంగానే ఉంది. ఆ రఖైన్ స్టేట్లో ఈవెన్
అమెరికాకి సంబంధించినటువంటి ఇంటర్వెన్షన్ కూడా ఈ మధ్య మొదలైంది. గ్లోబల్ రౌండప్ లో దాని గురించి మేము చర్చించాము. అండ్ ఏదైతే చిట్టగాంగ్ దగ్గర ఉన్నటువంటి కాక్సస్ బజార్ లో అమెరికాకి సంబంధించినటువంటి సైన్యం కూడా అక్కడికి రావడము. కాక్సస్ బజార్ అనేది పూర్తిగా మయన్మార్ కి సంబంధించినటువంటి రఖైన్ స్టేట్ లో ఉన్నటువంటి రోహింగ్యాలో అక్కడ శరణార్థులుగా ఉన్నటువంటి రెఫ్యూజీ క్యాంప్స్ అక్కడే ఉంటాయి కాక్సస్ బజార్ లో. మేము బంగ్లాదేశ్ వెళ్ళినప్పుడు కూడా కాక్సస్ బజార్ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే నిజానికి సెక్యూరిటీ పరంగా చాలా కష్టంగా ఉంటుంది, వెళ్ళకూడదని వారించారు మమ్మల్ని, మేము వెళ్ళలేకపోయాం. బట్ కాక్సస్ బజార్ లో అమెరికా ఎందుకు అక్కడ వాళ్ళ సైన్యాన్ని పంపించి అక్కడ ఏదో ఒక ఎక్సర్సైజెస్ నిర్వహించే ఒక ప్రయత్నం ఎందుకు చేసింది అనేది ఒక అంశం. ఇంకోవైపు రఖైన్ స్టేట్ లో ఉన్నటువంటి మయన్మార్ ఉగ్రవాదులకి, మయన్మార్ ముజాహిదీన్లకి జైషే మహమ్మద్ సపోర్ట్ చేస్తుందన్న వార్త ఇప్పుడు కీలకంగా వెలుగులోకి వచ్చింది. అండ్ ఇంకొక వైపు మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఉన్నటువంటి ముఖ్యమైన రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్ లో ఈ మధ్యనే సెపరేటిస్ట్ మిలిటెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే వేర్పాటువాద భావజాలాన్ని కలిగి ఉన్నటువంటి నేషనల్ సోషలిస్ట్ కౌన్సిల్ ఆఫ్ నాగాలాండ్ ఖప్లాంగ్ ఆర్ NSCNK అనే ఒక సంస్థకి సంబంధించినటువంటి ఉగ్రవాదుల్ని అస్సాం రైఫిల్స్ జవాన్లు హతమార్చారు. అండ్ ఇదే క్రమంలో ఈ మధ్య కాలంలోనే త్రిపురలో కూడా అస్సాం రైఫిల్స్ డివిజన్, అస్సాం రైఫిల్స్ జవాన్లు 70,000 యాబా టాబ్లెట్స్ ని రికవర్ చేసినట్టు తెలుస్తుంది. యాబా టాబ్లెట్స్ అనేవి డ్రగ్స్ కి వాడతారు. డ్రగ్స్ కార్టెల్ నిజానికి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ నుంచి, మయన్మార్ నుంచి ఒక డ్రగ్ కార్టెల్ గానే మనం దాన్ని చెప్పాలి. ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకు ఎగుమతి అవుతున్న సందర్భాలు కూడా ఉన్నాయి డ్రగ్స్ కి సంబంధించి. సో డ్రగ్స్ ని పట్టుకున్నారు. ఇంకొక వైపు మణిపూర్కి వస్తే, మణిపూర్లో 3 మిలిటెంట్స్ ని హతమార్చాయి మన దళాలు. అండ్ అంతేకాదు వాళ్ళు ఎక్స్టార్షన్ యాక్టివిటీస్ చేస్తున్నారని, అండ్ అంతేకాదు స్కూళ్ళని లేకపోతే కాలేజీలని టార్గెట్ చేసుకొని, ఇంకా చెప్పాలంటే అక్కడ ఉన్నటువంటి వ్యాపార సముదాయాల్ని టార్గెట్ చేసుకొని చంపడానికి ప్రయత్నిస్తున్నటువంటి 3 మిలిటెంట్లని ఈ వారం 10 రోజుల లోపలనే హతమార్చారు. అండ్ ఇంకొక వైపు యునైటెడ్ పీపుల్స్ పార్టీ ఆఫ్ కాంగ్లేపాక్ UPPK అనేటువంటి ఒక సంస్థ, ఆ సంస్థకు సంబంధించిన, ఇది వేర్పాటువాద సంస్థ, ఈ సంస్థకు సంబంధించినటువంటి కార్యకలాపాలు విపరీతంగా ఈ మధ్య కాలంలో పెరిగాయి మణిపూర్లో. మణిపూర్ అన్రెస్ట్ గురించి మనకు తెలుసు, చాలా రోజుల నుంచి మనం నేషనల్ స్టబ్లో చాలా విషయాలు నేను చెప్తూనే ఉన్నాను. సో అక్కడ కూడా ఒక మన జవాన్లు చేసినటువంటి దాడిలో అందులో US మేడ్ M16 రైఫిల్స్ దొరికాయి. అండ్ 1 బోల్ట్ యాక్షన్ రైఫిల్ దొరికింది, 3 పుల్ మెకానిజం రైఫిల్స్ దొరికాయి, అదేవిధంగా ఇంప్రూవైజ్డ్ మోటార్స్ దొరికాయి. అంటే అమెరికాకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ని అక్కడ ఉన్నటువంటి మణిపూర్లోని మిలిటెంట్స్ వాడుతూ ఉన్నారు అనేది ఈ ఉదంతంలో మనకు బయటకు వచ్చింది. అండ్ అమెరికాకు సంబంధించిన ఇంట్రెస్ట్లు ఇందులో ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్, చైనాలకు సంబంధించిన ఇంట్రెస్ట్లు ఉన్నాయి. సో ఇవన్నీ కలిసి నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ లో ఒక అస్థిరతను రోజు రోజుకు పెంచే ప్రయత్నం చేస్తున్నారు. ఆ ఘర్షణని నిజానికి పొలిటికల్ గా, రాజకీయంగా వాడుకునే ప్రయత్నం ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ కూడా చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ పరిణామాలు మాత్రమే కాదు, ఈ మధ్య కాలంలోనే ఆపరేషన్ సింధూర్ ఒకవైపు జరుగుతున్న సందర్భంలోనే, పాకిస్తాన్ తో యుద్ధం జరుగుతున్న సమయంలో బంగ్లాదేశ్ స్ట్రాటజిక్ గా దాన్ని వాడుకోవాలి అని బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి రిటైర్డ్ మేజర్ జనరల్ ఫజ్లుర్ రహమాన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, మన భారతదేశంలోని చికెన్ స్నేక్, సిలిగురి కారిడార్ గా చెప్పబడుతున్నటువంటి చికెన్ స్నేక్ ఏదైతే 7 ఈశాన్య రాష్ట్రాలకి భారత్తో రోడ్ కనెక్టివిటీని చేసేటువంటి ఆ చికెన్ స్నేక్ కట్ చేయాలి. ఈ పాకిస్తాన్ తో యుద్ధాన్ని వినియోగించుకొని బంగ్లాదేశ్ ఆ చికెన్ స్నేక్ ని కట్ చేసి మన నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ ని ఆక్యుపై చేసుకోవాలి చైనా సహకారంతో అని ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన స్టేట్మెంట్ ని చదువుతాను. ఇఫ్ ఇండియా అటాక్స్ పాకిస్తాన్, బంగ్లాదేశ్ షుడ్ ఆక్యుపై 7 states of North East India. In this regard, I think it is necessary to start a discussion on a joint military system with China అని ఆయన అన్న విషయం మనకు తెలుసు. సో ఈ ఫజ్లుర్ రహమాన్ చేసిన స్టేట్మెంట్ ని బంగ్లాదేశ్ ప్రభుత్వం ఖండించింది, దాన్ని పెద్దగా ఓన్ చేసుకోలేదు. బట్ చైనానే బంగ్లాదేశ్ లో సిలిగురి కారిడార్ కి ఆనుకొని ఉన్నటువంటి బంగ్లాదేశ్ సరిహద్దుల్లో, బంగ్లాదేశ్ తన భూభాగంలో లాల్ మొనిర్హాట్ అనే ఒక ఎయిర్ బేస్ ఉంది. అది ఎప్పుడో 71 వార్ టైంలో ఉపయోగించిందని చెప్తుంటారు, 47 సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఉపయోగించిందని చెప్తుంటారు. దాన్ని ఇప్పుడు పునరుద్ధరిస్తూ ఉన్నది చైనా. చైనా తన డబ్బులతోటి లాల్ మొనిర్హాట్ ఎయిర్పోర్ట్ ని పునరుద్ధరించే ప్రయత్నం చేస్తుంది. ఎయిర్పోర్టా, అది ఎయిర్ బేసా అనే అంశానికి సంబంధించి చర్చ కూడా జరుగుతోంది. సో ఒకవేళ అదే ఎయిర్ బేస్ అయితే కనుక మిలిటరీ ఎక్విప్మెంట్ లేదా మిలిటరీకి సంబంధించిన ఎస్టాబ్లిష్మెంట్ గా అక్కడ మార్చే ప్రయత్నం చేస్తే కనుక అది ఖచ్చితంగా భారత్ కు థ్రెట్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు. మనకు తెలుసు 2017లో డోక్లాంలో భారతదేశాన్ని ఇరుకున పెట్టి ఇబ్బంది పెట్టే ఒక ప్రయత్నం చైనా చేసింది. దాన్ని మనం గట్టిగా ప్రతిఘటించాము.
అండ్ ఆ అంశం కూడా మనకు తెలిసిందే. సో ఆ చికెన్ స్నెక్ మీద అందరి దృష్టి ఉండింది అండ్ అట్ ద సేమ్ టైం 7 రాష్ట్రాలపైన కూడా వాళ్ళ దృష్టిని కేంద్రీకరించారు. ఇంకొక వైపు అవామీ లీగ్ కి సంబంధించినటువంటి బంగ్లాదేశ్లోని అవామీ లీగ్ అంటే షేక్ హసీనా పార్టీ అవామీ లీగ్ నాయకుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అదేంటంటే ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంలోనే పాకిస్తాన్ కి చెందినటువంటి టెర్రరిస్టులు బంగ్లాదేశ్ కి సంబంధించినటువంటి కొంతమంది టెర్రరిస్టులు కలిసి బంగ్లాదేశ్ నుంచి నేపాల్కు వెళ్ళి నేపాల్ నుంచి భారత్లోకి వచ్చి భారత్లో ఉగ్రవాదం ప్రేరేపించాలి, ఇక్కడ బ్లాస్ట్లు చేయడానికి ప్రణాళిక రచించుకొని వెళ్లారు అని అవామీ లీగ్ లీడర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అండ్ ఈవెన్ నేపాల్ విషయంలో కూడా మనం జాగ్రత్తగా ఉండాల్సిన సందర్భమే ఇది. ఎందుకంటే నేపాల్ ఇప్పుడు పూర్తిగా కమ్యూనిస్టుల దేశంగా మారిపోవడంతో చైనా కంట్రోల్లోకి వెళ్లే అవకాశాలు పూర్తిగా ఉన్నాయన్న విషయానికి సంబంధించి కూడా గ్లోబల్ రౌండప్ లో మేము పదే పదే మాట్లాడుతూనే ఉన్నాం. సో ఈ విధంగా చూస్తే పాకిస్తాన్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ ఈ 4 దేశాలతో చైనా మన భారతదేశం పైన ఒక అష్టదిగ్బంధనం చేసే ఒక ప్రయత్నం చేస్తోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ లేకపోతే ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గారు కావచ్చు, అటు రాజ్నాథ్ సింగ్ గారు కావచ్చు, ఇటు జయశంకర్ గారు కావచ్చు, ఇంకా చెప్పాలంటే అమిత్ షా గారు కావచ్చు, వీళ్ళందరూ కలిసి భారతదేశాన్ని పరిరక్షించే ఒక ప్రణాళికను ఒక బాధ్యతను నిర్వర్తిస్తూ ఉన్నారు. నేను మొన్న ఒక వీడియో కూడా చేశాను. యాక్చువల్లీ రాజ్నాథ్ సింగ్, జయశంకర్ల పాత్ర లేదా అజిత్ దోవల్ల పాత్ర అయిపోయింది, కానీ ఇప్పుడు అజిత్ దోవల్ అండ్ అమిత్ షా పాత్ర పెరిగిందా అనే ఒక వీడియోను కూడా నేను రైట్ యాంగిల్ ద్వారా మీ ముందుకు తీసుకొచ్చాను. అంటే నిజానికి హోం మంత్రిత్వ శాఖ పరిధిలోనే భారత అంతర్గత భద్రత ఉంటుంది. నిజానికి రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కావచ్చు, లేకపోతే మిగతా అంతర్జాతీయ వ్యవహారాలను చూసుకోవడానికి విదేశీ వ్యవహారాల శాఖ, రక్షణ శాఖ ఇవన్నీ ఉంటాయి బార్డర్ ఏరియాస్లో. బట్ అంతర్గతంగా ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ బ్యూరో, అదేవిధంగా ఆయా రాష్ట్రాల్లోని లా అండ్ ఆర్డర్ని పరిరక్షించడము లేదా సమర్థవంతంగా నిర్వహించడము, ఇంకా చెప్పాలంటే అంతర్గతంగా ఉన్న శత్రువుల్ని ఏరివేయడము, ఇట్లాంటి అంశాల్లో హోం మంత్రిత్వ శాఖ బాధ్యత చాలా కీలకంగా ఉంటుంది. హోం మంత్రిత్వ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా మీద బాధ్యత ఎక్కువగా ఉంది. సో అందుకే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే భారతదేశంలో అంతర్గతంగా జరుగుతున్నటువంటి ఈ అన్రెస్ట్ అండ్ ఇతర దేశాల నుంచి చేస్తున్నటువంటి అటాక్స్, వీటన్నిటి నేపథ్యంలోనే ఒక సమ్మతి సృష్టి చేసే ప్రయత్నం నరేంద్ర మోదీ చేస్తున్నారు. నిజానికి ఎప్పుడూ కూడా ఈ డెలిగేషన్ ని ప్రపంచ దేశాలకు పంపించే ప్రయత్నం జరగలేదు, కానీ ఇప్పుడు ఇంతమంది ఎంపీలని వీళ్ళందరినీ కూడా బయటకు పంపించి భారతదేశపు ఒక సమిష్టి దృక్పథాన్ని ప్రపంచానికి తెలిపే ఒక ప్రయత్నం చేస్తున్నారు అనంటే దాని వెనకాల ఇంకా రాబోయే పెను ప్రమాదాలని ముందే ఊహించి నరేంద్ర మోదీ ఈ ప్రయత్నం చేశారేమో అనిపిస్తోంది. సో నిజానికి ఈ ప్రయత్నాలన్నీ సఫలం కావాలి. భారతదేశపు ఆత్మగౌరవాన్ని నిజానికి ప్రపంచ దేశాల్లో తాకట్టు పెడుతున్నటువంటి అనేక మంది కుహనావాదుల మధ్య ఈరోజు డెలిగేషన్ రూపంలో భారతదేశపు కీర్తి ప్రతిష్టల్ని ప్రపంచానికి తెలియజేస్తున్నటువంటి ఆ డెలిగేషన్ బృందంలోని అందరికీ కూడా అభినందనలు తెలపాలి. అట్ ద సేమ్ టైం భారత్లోని అంతర్గత శత్రువుల విషయంలో మనం అప్రమత్తంగా ఉండాలి. ఆ ప్రయత్నమే, అందరినీ అప్రమత్తం చేసే ప్రయత్నమే నేషనలిస్ట్ పదే పదే చేస్తోంది. సో మనసా వాచా కర్మణ దేశ హితం కోసం మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని ఆదరించండి. అండ్ ఇదేదో బీజేపీకి సపోర్టో ఇంకోటో అనుకునే వాళ్ళ మూర్ఖులని నేను రంజింపజేసే ప్రయత్నం నేను చేయట్లేదు. బట్ దేశ హితం కోసం చేయాల్సిన పని, ఒక జర్నలిస్ట్గా చేసే పనిని నేను చేస్తున్నాను. ఇది ఒకవేళ నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, మీ కమెంట్స్ ద్వారా మీ అభిప్రాయాలు మాతో పంచుకోండి. మనసా వాచా కర్మణ దేశ హితం కోసం, నేషనలిస్ట్ హబ్, NHTV. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.